అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఈ అంశంతో ఇప్పుడు మనం చూస్తున్నాం సిజేపీ మే 16 నుంచి జరుగుతున్నటువంటి పుట్టుక నుంచి జరుగుతున్నటువంటి ఆందోళనలన్నీ. దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కూడా మనం చూసాం, రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత ఆయన ప్రధాని నివాసం దగ్గరకు ముట్టడించారు. వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి దీన్ని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులను డిమాండ్ చేస్తూ వస్తున్నారు, రాజీనామా చేయాలని. వీరు కూడా దీని పట్ల తాము కూడా చేస్తున్నామని చెప్తున్నారు. అయితే రాజకీయాలు మిగిలినటువంటి అంశాలను పక్కన పెడితే సో ప్రతిపక్షాల ఒత్తిడి కూడా దీంట్లో పనిచేసింది అనుకోవచ్చా? కేవలం సిజేపీ ఆందోళనకు మాత్రమే తలొగ్గిందా కేంద్రం? ఖచ్చితంగా ప్రతిపక్షాల ఆందోళన కూడా దీనికి చేయూతనిచ్చిందనే చెప్పవచ్చు. ఎందుకంటే నిజానికి 20వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు, వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ప్రతిపక్షాలు అసలు ఉభయ సభలను కూడా స్తంభింపజేశాయి. ఈ సభలు ప్రారంభమైన వెంటనే కేవలం తాము ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ఒకే ఒక డిమాండ్ తోనే ఈ సభలను సాగనిస్తాం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే మిగతా కార్యకలాపాలన్నింటికి కూడా అనుమతిస్తామంటూ ప్రతిపక్షాలు అటు పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట కూడా భీష్మించి కూర్చున్నాయి. మనం చూసాం, ఎప్పుడూ లేనటువంటి అంటే భారతదేశ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారత ప్రధాని నివాసం ముందు ప్రతిపక్షాలు మెరుపు ధర్నా చేయడం, ఆ మెరుపు ధర్నా కాంగ్రెస్ కొంత కలిసి వచ్చింది. కాంగ్రెస్ ఎల్ఓపి అయినటువంటి లోక్సభలో ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి 100 మంది ఎంపీలతో కలిసి ప్రధాని నివాసం ముందు మెరుపు ధర్నా చేయడం కూడా సిజేపీకి కలిసి వచ్చింది. అదేవిధంగా ఒక పక్క ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి మెరుపు దాడి, అదేవిధంగా మెరుపు సమ్మెలు, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఒక ఏదైతే ధర్నాలు, నిరసన ప్రదర్శనలు ఈ రోజు కూడా చూసాం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క నిరసన దీక్షలు అన్ని రాష్ట్రాలకు పాకాయి. నిన్నైతే విద్యా సంస్థలకు బంద్ను పిలుపునిచ్చారు. ఈ రోజు కూడా రాజ్భవన్ లో ముట్టడి కూడా జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో ఈ విధంగా జరుగుతుంది. సో ఒక పక్క మీరు అన్నట్లుగా సిజేపీ డిమాండ్ తో పాటు ప్రతిపక్షాలు కూడా ఏకమయ్యాయి ఈ విషయంలో అని చెప్పొచ్చు. అందుకే మరొక అంశం, ఇప్పుడు ఇవాళ ఏదైతే విద్యార్థులు కూడా మనం చూస్తున్న సిజేపీ కూడా అక్కడ స్పందిస్తూ ఖచ్చితంగా ఒక కార్యాచరణ కూడా ప్రకటించింది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ కూడా నిర్వహించాలి. ఇది రాజకీయాలతో సంబంధం లేనటువంటి అంశం. ఖచ్చితంగా ఇది విద్యార్థులు, యువత విజయంగానే వారు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. సో మిగిలినటువంటి డిమాండ్ల విషయం ఏంటి? ఇవాళ చర్చలు యథావిధంగా ఉండబోతున్నాయా సిజేపీతో? ఖచ్చితంగా ఈ రోజు అయితే చర్చలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 3:30 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు మిగతా అంశాలు కూడా ఏదైతే ఈ నీట్ సందర్భంగా నీట్ లీక్ అయిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థుల కుటుంబాలకు ₹1 ఇవ్వాలి, తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విద్యార్థుల పైన చలో పార్లమెంట్ లో పాల్గొన్నటువంటి విద్యార్థుల పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు ఎత్తేయాలి, వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోకూడదంటూ ఏవైతే 4 డిమాండ్లు పెట్టారో ఆ 4 డిమాండ్ల మీద కూడా నిన్నైతే ఒప్పుకుంది. ఈ రోజు కూడా ఇక ప్రభుత్వం దిగొచ్చింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు కాబట్టి ఒక ఫార్మల్ గా ఈ రోజు సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో ఇంకా ఏదైనా డిమాండ్లు ఉన్నా, లేకపోతే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ విద్యా వ్యవస్థని పటిష్టం చేయాలనుకుంటున్నారు, ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు అనే విషయాలను కూడా సిజేపీ ద్వారా ప్రజలకి తెలియజెప్పే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేసే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో కూడా ఈ సమావేశం జరిగే అవకాశం అయితే ఉంది. దీంతో పాటు తీసుకోబోయే సంస్కరణలు ఏంటి, ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి? నెక్స్ట్ అసలు పేపర్ లీక్ చేయాలంటే దేశంలో భయపడేటువంటి పరిస్థితి రాబోతోందా? అది ఏ ఎగ్జామ్ అయినప్పటికీ కూడా అది వర్తించబోతోందా? కేవలం కేంద్ర పరిధిలో ఉన్నటువంటి వాటికే ఇది పరిమితం కాబోతున్నటువంటి పరిస్థితి రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం. రాష్ట్రాలు నిర్వహించేటువంటి కొన్ని ఎగ్జామ్స్ లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించబోతున్నటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయా? రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుపోయే చర్యలకు కూడా ఈ ఒక రూట్ మ్యాప్ లాగా ఉండబోతోందా? ఖచ్చితంగా శ్రీహరి, నిన్న మనం చూసాం ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారానే ఈ పరీక్షలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి అందులో ఏదైతే నిజానికి నిన్న 47 మంది పైన చర్యలు తీసుకున్నారు, వాళ్ళందరినీ కూడా హోస్టింగ్ చేశారు. కొత్త వారిని నియమించుకోవడం కోసం కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. అంటే మొత్తం విద్యా వ్యవస్థ ప్రక్షాళనకే మొత్తం కేంద్ర ప్రభుత్వం నడుం కట్టింది. అంతేకాకుండా 16 శాఖలకు సంబంధించినటువంటి సెక్రటరీలు కూడా రీషఫుల్ చేసింది. దాంతో ఒక విద్యాశాఖలోనే కాదు, దాని అనుబంధ సంస్థలు అనుబంధంగా ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి వారందరినీ కూడా ప్రక్షాళన చేసే దిశగా పూనుకుంది. మరోపక్క ఇందాక మనం చూసాం, ఏదైతే డ్రాఫ్ట్ బిల్లుని మనం చూసాం, రేపు సోమవారం ప్రవేశపెట్టబోయే ఈ యొక్క యాంటీ లీక్ బిల్లుకి సంబంధించిన సవరణలకు సంబంధించి అందులో చాలా స్పష్టంగా
10 ఏళ్ల పాటు జైలు శిక్ష ఉంటుంది, 10 కోట్ల రూపాయల జరిమానా ఉంటుంది. అదేవిధంగా సాధారణ శిక్ష అయితే 4 సంవత్సరాలు. అదేవిధంగా కొంత మోడరేట్ గా ఉండే శిక్ష అంటే అంత తీవ్రత లేనటువంటి వాటికి కొంత శిక్ష, అంటే కొన్ని శిక్షలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా అందులో పొందుపరచడమే కాకుండా ఇకపైన అంటే ముఖ్యంగా ఈ లీకులు ఎందుకు జరుగుతున్నాయి అన్న దానిపైన కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పొచ్చు. ఈ లీకులు జరగడానికి అంటే కేవలం పూర్తి స్థాయిలో సిబ్బంది లేకుండా తాత్కాలిక సిబ్బంది లేకపోతే ఒక రెంటెడ్ సిబ్బంది మాత్రమే ఉంటున్నారు. అందుకే ఈ యొక్క ఈ లీకులు జరుగుతున్నాయన్న అంశాన్ని కూడా ప్రభుత్వం గుర్తించింది. కేవలం పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించుకోకుండా తాత్కాలికంగా ఒక ఏజెన్సీల నుంచి వాళ్ళు కూడా తాత్కాలికంగా నియమించుకున్నటువంటి ఉద్యోగుల ద్వారా ఈ మొత్తం వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి అందుకే ఈ లీకులు జరుగుతున్నాయి. ఈ లీకుల్ని మొత్తం కూడా అరికట్టడానికి ఒక ఫుల్ ప్రూఫ్ ఒక మెకానిజం అయితే తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ప్రధాని మోదీ స్వయంగా ఈ మొత్తాన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. సోమవారం నాడు ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత మొత్తం వస్తుంది. అయితే మరి రాష్ట్రాలకు సంబంధించి కూడా అయితే జరుగుతుందంటే రాష్ట్రాలు కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ బిల్లు తరహాలోనే రాష్ట్రాలు కూడా అసెంబ్లీలో ఈ బిల్లును ఆమోదించి తర్వాత ఆ మేరకు అక్కడ కూడా బిల్లును ప్రవేశపెడితే ఖచ్చితంగా ఇది ఫుల్ ప్రూఫ్ మెకానిజమే అవుతుందనే చెప్పొచ్చు. కృష్ణ, ఒక విషయం చెప్పండి. ప్రస్తుతం ఢిల్లీలో కొన్ని చోట్ల ఇంటర్నెట్ సేవలు బంద్ అయినాయి. దాదాపు 16 మెట్రో స్టేషన్లు రెగ్యులర్ గా మూసేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇంకోవైపు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చారు. ఈ కేసు ఎన్ఐఏ దర్యాప్తుకు కూడా వెళ్లబోతున్న పరిస్థితి. ఇక ఈ రాజీనామా తర్వాత సాధారణ పరిస్థితులు రాబోతున్నాయా? ఇంకా కొంత సమయం పట్టే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఈ రాజీనామా తర్వాత అయితే సాధారణ పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. కేవలం ఈ యొక్క రాజీనామా డిమాండ్ తోనే మొత్తం దేశం అంతా కూడా అట్టుడికిపోయింది. కాబట్టి ఈ రాజీనామా చేశారు. కాబట్టి ఇక మీరు చెప్పినటువంటి అంశాలు ఏవైతున్నాయో ఇంటర్నెట్ సేవల బంద్ కానీ లేకపోతే మెట్రో సేవలు కానీ వీటన్నిటిని కూడా పునరుద్ధరించే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో వాటికి సంబంధించినటువంటి పునరుద్ధరణ కూడా జరిగిపోతుంది. ఎందుకంటే జనతా మంత్రిలో ఒకసారి ఈ శిబిరాన్ని ఎత్తేసిన తర్వాత మొత్తం ఆటోమేటిక్ గా మిగతావి కూడా జరిగే అవకాశం ఉంది. ఇందాక మనం చూసాం సిజేపీ ప్రతినిధులు మాట్లాడుతూ మనం ఏదైతే కోరుకున్నామో అది మనం సాధించాము. ₹1 చనిపోయిన వారి కుటుంబాలకు ₹1 ఇవ్వడం, తర్వాత ఎఫ్ఐఆర్లు లేకుండా వాళ్ళందరి మీద చర్యలు కూడా తీసుకోకుండా చేస్తామని కూడా హామీ ఇచ్చింది. కాబట్టి మన కోరిక నెరవేరింది అని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో చివరిగా 6 గంటలకు ఒక కొవ్వొత్తుల ర్యాలీ విజయానికి చిహ్నంగా ఒక ర్యాలీని తీస్తూ రాష్ట్రపతి భవన్ వరకు లేకపోతే ఇండియా గేట్ వరకు కూడా వెళ్లాలని భావిస్తున్నారు. దాని తర్వాత అయితే మళ్ళీ యథాతథంగా సాధారణ పరిస్థితి అయితే నెలకొనే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే సిజేపీ నేతలు, సిజేపీ కార్యకర్తలు, ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా సెలబ్రేషన్స్ మోడ్ లో ఉన్నారనే చెప్పొచ్చు. శ్రీహరి, రైట్, థ్యాంక్ యూ కృష్ణ. సో మన కొలీగ్స్